జగిత్యాల జిల్లాలో గంజాయి కలకలం రేపింది. భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 13 కిలోలకు పైగా గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎస్పీ కార్యాలయంలో నిందితులను విచారిస్తున్నారు. జగిత్యాలలో గంజాయి కలకలంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, జగిత్యాలలో భారీగా గంజాయి పట్టుబడింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? జగిత్యాల జిల్లాలో ఎప్పటి నుంచో గంజాయి చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ఈ క్రమంలో నిన్న అర్ధరాత్రి పోలీసుల తనిఖీలో భాగంగా జగిత్యాల పరిధి కొడిమ్యాల్ అలాగే మల్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 15 కిలోలకు పైగా ఉన్నట్టు మనకు సమాచారం అందుతోంది. 15 కిలోలకు పైగా గంజాయిని సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే ఆ నిందితులకు సంబంధించి అంతర్రాష్ట్ర ముఠాతో పాటు స్థానిక ఈ లోకల్లో ఉన్నటువంటి స్మగ్లర్లతోటి వాళ్ళంతా కూడా కుమ్మక్కై ఈ గంజాయి సరఫరా చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే ఇప్పటికే జగిత్యాల జిల్లాలో ఒక్కసారి మనం ఇటీవల పరిశీలిస్తే దాదాపు ఒక 2 నెలల క్రితము చిన్న అంటే స్కూల్ విద్యార్థులు కూడా గంజాయిని అలవాటు చేసిన టార్గెట్ల రూపంలో అలవాటు చేశారు. లవ్లీ ఫ్రెండ్స్ గ్రూప్ తో విద్యార్థులకు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి వారంతా ఒక చోట కలిసిన తర్వాత టార్గెట్ల రూపంలో గంజాయి విక్రయించిన ఘటనలు కూడా జగిత్యాల జిల్లాలో జరిగాయి. ఇప్పుడు ఆ విద్యార్థులు పూర్తిగా మత్తుకు బానిసయి ఆ తర్వాత వాళ్ళంతా కూడా ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ పొంది ఆ తర్వాత కూడా ఇంటికి చేరుకున్న సిచ్యువేషన్ ని మనం ఇటీవల గమనించాం. ఈ సందర్భంలో ఇప్పటికే గంజాయి పైన ఉక్కుపాదం మోపుతున్నామని చెప్తున్న ప్రభుత్వం మరి ఈ క్రమంలో 15 కిలోలకు పైగా ఏకదాటిని ఒక్కసారిగా పట్టుబడము, వాళ్ళంతా కూడా స్థానికంగా లోకల్ వ్యక్తులే ఎక్కువ ఉన్నట్టు మనకైతే తాజాగా సమాచారం అందుతోంది. ప్రస్తుతము ఎస్పీ ఆఫీసులో వీళ్ళంతా కూడా నిందితులు ఉన్నారు. వారిని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత వీళ్ళెవరు నిందితులు, వీళ్ళకి సంబంధించి డాటా ఏంటనేది మాత్రము మనకు వెల్లడించున్నారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సందీప్.